షర్మిలా గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, అభివృద్ధి లేదని. దీని ఎలా చూస్తారు? ఆమెకు తెలియదు. ఆమె అది ఒక మాయలో ఉంది. ఆమె ఏందో జగన్ ఓడిపోయాలా, అవినాష్ రెడ్డిని ఓడిపోయాలా, ఈ మాట తప్ప ఆమె ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆ పవన్ కళ్యాణ్ గారిని నటనను కూర్చుంటుంది. వాగింది ఏం లేదు, ఆమెకి ఏం తెలియదు. ఆయమ ఒక జగన్మోహన్ రెడ్డి ఎన్నిక మడతా ఉండింటే ఆయమనే ఎంపీ అయినేమో. ఎందుకని ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చి హ్యాపీగా పోటీ చేస్తుంది? ఒక్కరు పేరు ఎందుకని? ఎందుకు వేస్తారు చెప్పు కదా. వైఎస్ఆర్ బిడ్డ అయితే నువ్వేం చేస్తాడా? నువ్వేం చేసినావు? ముందు నువ్వు చేసినావా? ఈ డెవలప్ ఎవరు నువ్వు చేసినావా? షర్మిల చేసిందా? మీ తండ్రి చేసినాడు. మీ తండ్రి బాటలో మీ అన్న బాటలో నడుసు, నీకుంటుంది. లేదు, నేను వైఎస్ఆర్ బిడ్డగా నేను చేస్తాను, ఇంకా మంచి చేస్తాను. ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఏందో నువ్వు అంతా చేసుకొని వాళ్ళతో పొత్తు కడుక్కొని అంతా ఇవన్నీ చేసుకొని వాళ్ళతో లాలూచి తీసుకొని కొంతమంది అయితే ప్యాకేజ్ కూడా తీసుకునేది అంటున్నారు. ఆమెకు ప్యాకేజ్ అవసరం లేనేది మాకు తెలుసు. అది కూడా మా వాగుతున్నారు ప్రజలు. మరి ఎందుకు అట్లా విమర్శలు చేస్తుంది? ఎందుకని అంటారు? ఆమె విమర్శ చేసుకుంటా అంది, అంతే. ఆమె ఒక్కటే చేసుకుంటా అంది. ఎవరన్నా పక్కన వాళ్ళు అంటున్నారా? ఆమె ఒక్కటి విమర్శ చేసుకుంటా అంది. సునీతమ్మ గారు కూడా వచ్చి కలిసి ఇద్దరు సునీతమ్మ గారు ఆమె ఏదో తండ్రి ఏదో పోయినాడు, ఆ బాధలో ఏదో ఆమె ఏందో అదే ఇప్పుడు ఎందుకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు? నువ్వు డెవలప్ గురించి పరిపాలన గురించి మాకు కావాలా? నీ సునీతమ్మది ఇంకా ఎంత అది వేరే. అదే ఇద్దరు అక్క చెల్లెలు అది మాకు సంబంధించింది కాదు. అది అదే రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు జగన్ గారు అని కూడా అంటున్నారు. వాళ్ళు చేసింటే కదా, చేసింటే ఏమైనా జనం ఉంటారా? మరి ఏం ప్రభావం చూపించదంటారు? దాని ప్రభావం ఒక్కరుగా చేసింటే ప్రజలేం గుడ్డోలా వెంటనే రియాక్ట్ చేస్తారు. ఇల్లు పనికిరారా అని. కానీ అది జరిగింది అనేది అది వేరే, అందరికీ తెలిసిపోయింది. అది వైఎస్ఆర్ కుటుంబం నుంచి షర్మిలా గారు కూడా పోటీ చేస్తారు. ఆమె నమ్మరు. ఎందుకు నమ్మరు అంటావేమో, ఆడ పార్టీ పెట్టింది, పార్టీ ఎత్తేసి జెండా పీకేసి మళ్ళీ ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చింది కాబట్టి నమ్మరు. ఆడనే ఉండింటే ఆమె నమ్ముదురు. మరి ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ బిడ్డని లేదు, జరగదు. ఎందుకని అంత? ఆమె నమ్మకం కోల్పోయింది ప్రజల్లో. నమ్మకం అనేది ఉండాలి కదా. నమ్మకం లేనిదే ఏమీ జరగదు. నమ్మకం అనేది ఉంటే ప్రజల్లో జరుగుతుంది. ఆమె మీద నమ్మకం లేదు ప్రజలకు. ప్రత్యేక హోదా వచ్చిందని కూడా అంటుంది. ఉత్తది రాదు, కాంగ్రెసే రాదు, ఒక్క సీటు కూడా రాదు అని మా నమ్మకం. లేదు, మనకు అన్యాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేసినారు? అన్యాయంగా చీల్చేసినారు. మన విభజించేసినారు. మనకు ఉద్యోగాలు లే, మన పిల్లలకు అన్ని దానికి రాజధాని లే, కష్టపడి దొబ్బేసినారు మనకు పో ఇంట్లో నుంచి అని. మనం ఇంట్లో అన్ని చక్క పెట్టుకున్నాక మన వాళ్ళు దొబ్బేసినారు గడ్డకు. ఇప్పుడు ఆ పార్టీలోనే పోటీ చేస్తున్నాను, నాకు ఛాన్స్ ఉన్నాను. వేరు నమ్మరు ప్రజలు. నమ్మరయ్యా, ప్రజలు అయితే నమ్మరు. జై జగన్. జగన్ గారు హత్య రాజకీయాలు చేస్తున్నారు, హత్యలు చేసిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారని కూడా అంత అవసరమే లేదు వాళ్ళకు. హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం వయసు వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఆ ఊరికి అంతే ప్రాపగండా లేపినారు, అంటే సరిపోయిన వాళ్ళు. సొంత చెల్లె చేస్తుంది కదా వాళ్ళు అంటారు మామూలే. అది వాళ్ళకి సరిపోయినప్పుడు మామూలే, ఎవరైనా విమర్శించడం మామూలే. నీకేం లే, అంత జగనే. మరి ఇది వైఎస్ఆర్ కంచుకోట అంటున్నారు. మరి వైఎస్ఆర్ కుటుంబం నుంచి షర్మిలా గారు కూడా పోటీ చేసినా కానీ ఆయనకు బెయరియా, ఆయనకు కానీ ఆ నమ్మకం పోయింది. ఎక్కడ ఆయనకు పోయిందో, చంద్రబాబు పోయిందా ఇంట్లో, ఆయనకు కానీ కోల్పోయింది అనమాట. ఎందుకంటే ఆయన ఇంట్లో ఈ విభేదాలు పెట్టుకొని ప్రజలందరినీ రెచ్చగొడతా వచ్చాంది. ఎట్లా నమ్ముతారు? ఇంట్లో ఏదైనా వాళ్ళు ఉంటే చూసుకోవాలి, కానీ బయటకు వచ్చి మన ప్రజల ముందర అది చేస్తాము, ఇది చేస్తాము, మా ఇంట్లో అన్యాయం జరిగింది అట్లా మనకు చెప్తే ఏమవుతుంది? వాళ్ళ ఇంట్లో చక్క పెట్టుకోవాలా. వాళ్ళు పెద్ద మనుషులు పాడు, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉంటారు కదా అనుకూలమైన వాళ్ళు సర్దుబాటు చేసుకోవాలి. వాళ్ళు జై జగన్. ఎలక్షన్ ఏమీ ఉండదు. జగనే. ఇప్పుడు 1,00,000 వచ్చాయా? ఇప్పుడు 1,00,000 వచ్చాయి. అప్పుడు 90 వచ్చినా, అప్పుడు 75 వచ్చినా. ఇప్పుడు 1,00,000 ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ నాశనం చేసింది. కాంగ్రెస్ ఎట్ట పట్టుకుని ఎవరు వచ్చారుయా? కాంగ్రెస్ మా నాశనం చేసింది. ప్రత్యేక హోదా లేకుండా, ఏమీ లేకుండా, రాజధాని లేకుండా ఏమి చేసింది? ఎట్లా వచ్చేది? దానికి కొడి గోత్రం లేకుండా ఏమొకటి వచ్చే నీకు ఓట్లు వచ్చాయా? ఏం రావు. జై జగన్.
ఈసారి ఎంపీగా వైఎస్ షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు. సార్ అది వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల అట్లా చేస్తున్నారు కానీ దానికి మన సమాజంలో ఎవరైనా మన స్వతంత్రం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, తప్పులేదు. అది ఎవరైనా పోటీ చేయొచ్చు. కాకపోతే వాళ్ళకు అది వ్యక్తిగత కారణాలు ప్లస్ కుటుంబ సమస్యలు. వైఎస్ఆర్ కంచుకోట అంటున్నారు కడపంటే, మరి వైఎస్ఆర్ పెట్టి ఇక షర్మిల గారు కూడా వచ్చి పోటీ చేస్తున్నారు. సార్ మన తెలుగు సాంప్రదాయంలో ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత అది అక్కడ ఆమె అవుతుంది, కానీ ఇక్కడ ఆమె ఇక్కడ అవుతుంది సార్. అది విషయం. అది మనమైతే ఇప్పటికి కూడా ఆమెనే మన 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 వాళ్ళంతా గౌరవిస్తారు. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ముందుకు పోతున్నది ఏ విధంగా పోతున్నారంటే వాళ్ళు ఏ విధంగా పోతున్నారంటే ఇతర పార్టీల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప వీళ్ళ సొంతగా ఏజెండా ఏదన్నా ఉంటే కనుక చేయగలుగుతారు. మరి సొంత అన్న మీదే ఇలాగా ప్రచారం చేస్తారు. ఏం చేయొచ్చు సార్? మన రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు జగన్ సార్. అది కేసు ఇంకా ఫైల్లో ఉంది. ఊరిని దాని గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడి వేస్ట్, మేము మాట్లాడి వేస్ట్. అది కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైనా నిర్దోషులు తేలుతారు. సభలో కూడా చెప్తున్నారు. ఎన్నైనా చెప్పుకోండి సార్. మనకు నోరు స్వతంత్రం, వాక్ స్వతంత్రం ఉంది. ఎన్నైనా మాట్లాడచ్చు. అంతిమంగా ఓటు వేసేది ప్రజలు. ఆ ఓటు వేసిన తర్వాత తెలుస్తుంది. ప్రజల మీద ఏం లేవు సార్. ప్రతి కుటుంబంలోనూ విభేదాలు ఉంటాయి సార్. ప్రతి కుటుంబంలో విభేదాలు ఉంటాయి. దానికి అనంత మాత్రాన వాళ్ళని తప్పు మనం పట్టము. కానీ ఇతర పార్టీల యొక్క అడుగుజాడలో నడుస్తున్నారు కాబట్టి అయినా కూడా ఎక్కడ కానీ జగనన్న గారు వాళ్ళ గురించి మా చెల్లెలను మాట్లాడతారు కానీ వేరే ఉద్దేశంగా ఎక్కడ మాట్లాడలేదు సార్. అంతే తప్ప అది అవన్నీ లేవు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేదు. అవన్నీ లేవు సార్. లేదు సార్. మనకు ప్రభుత్వం ఇప్పుడు మన గవర్నమెంట్ మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విడగొట్టినారో వాళ్ళు వేరే వాళ్ళ సొంత స్వలాభం కోసం అప్పటికే కాంగ్రెస్ కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు ఆ పార్టీలోనే కలిసి షర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎంపీగా వైఎస్ఆర్ కుటుంబం నుంచి షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? చేసుకోనిలే ఏమో వేస్తామో వాళ్ళు చేసుకోవాలి. మేమైతే జగన్ అవినాష్ రెడ్డి వేస్తాం. అవినాష్ రెడ్డి కొట్లేస్తాం. వైఎస్ఆర్ పెట్టే కదా షర్మిల గారు కూడా ఎందుకు షర్మిల గారు కూడా వైఎస్ఆర్ పెట్టే కదా ఎందుకు ఛాన్స్ ఎట్టుంటది చెప్పు. సభలో కూడా అదే చెప్తున్నారు కదా. నేను వైఎస్ఆర్ పెట్టే చెప్పుకోనిలే చంద్రబాబు నాయుడు కాపీ కొట్టి నేను అడుగుతానా అని చంద్రబాబు కిట్టే చెప్తాంది. దాని గురించి ఏది లేదు. వైఎస్ఆర్ బిడ్డ కావచ్చు, ఆడబిడ్డ ఆయమైతే ఆడబిడ్డే కాదనిలే. జగన్మోహన్ రెడ్డి చెల్లెలే కాదనిలే. మేమైతే జగన్మోహన్ రెడ్డి మంత్రమే ఖచ్చితంగా ఆయన పథకాలు ఇంత మటుకు ముఖ్యమంత్రి చేయలేయా. నేనే కాదు అందరూ చెప్పాను సార్. మరి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు. చేయనీలే ఆయన నిన్నలే మొన్న వచ్చి ఆయన నాది పోటీ అంటే ఎవరు ఒప్పుకుంటారు? మరి వైఎస్ఆర్ పెట్టే కదా షర్మిల గారు కూడా. కానీలే ఛాన్స్ ఎవరంటారా? ఛాన్స్ ఏమి ఇస్తారో ఏమి ఇవ్వరో నాయన. నా ఒక్కని చేతులు ఏమి లేదు. నా ఒక్కని మాట ఉన్ని మాట చెప్తాడా. అది అంటే కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా వచ్చిందని కూడా అంటున్నారు. ఏది ప్రత్యేక హోదా యాదే కాంగ్రెస్ వచ్చానా